ఐ డోంట్ అండర్స్టాండ్, యూ డోంట్ అండర్స్టాండ్ మీ, మీరు నన్ను అర్థం చేసుకోలేదు. యూ డోంట్ అండర్స్టాండ్ మీ అంటే మీరు నన్ను అర్థం చేసుకోలేదు అని అర్థం. యూ హ్యావ్ టు స్టడీ హార్డ్, యూ హ్యావ్ టు స్టడీ హార్డ్, మీరు కష్టపడి చదువుకోవాలి. ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి? యూ హ్యావ్ టు స్టడీ హార్డ్, మీరు కష్టపడి చదువుకుంటేనే గ్రూప్ 1 జాబ్ వస్తుంది, గ్రూప్ 2 జాబ్ వస్తుంది. ఇట్లా చెప్పడానికి సందర్భంలో దీన్ని వాడడం జరుగుతుంది. అదేవిధంగా ఐ నో సంథింగ్, నాకు ఏదో కొంచెం తెలుసు, పూర్తిగా తెలియదు కానీ కొంచెం తెలుసు అని చెప్పాల్సిన సందర్భంలో ఇంగ్లీష్లో ఏమంటారంటే ఐ నో సంథింగ్, నాకు కొంచెం తెలుసు. థ్యాంక్ యూ సో మచ్, మనకు ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తా ఉంటే ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ అంటే ధన్యవాదములు. దేర్ వాజ్ నో బడీ ఇన్ ది గార్డెన్, ఆ తోటలో ఎవరు లేరు. దేర్ వాజ్ నో బడీ ఇన్ ద గార్డెన్ అంటే ఆ తోటలో ఎవరు లేరు అని చెప్పాల్సిన సందర్భంలో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. వేర్ డు యూ హ్యావ్ పెయిన్, వేర్ డు యూ హ్యావ్ పెయిన్ అంటే మీకు నొప్పి ఎక్కడ ఉంది. వేర్ డు యూ హ్యావ్ పెయిన్ అంటే మీకు నొప్పి ఎక్కడ ఉంది. మనకి నార్మల్గా శరీరం మీద నొప్పి లేచినప్పుడు ఎక్కడ ఉందని అడుగుతాం కదా, దాని ఇంగ్లీష్లో ఏమన్నారంటే వేర్ డు యూ హ్యావ్ పెయిన్, మీకు ఎక్కడ పెయిన్ ఉంది. ఐ అరైవ్డ్ దేర్ టు ఎర్లీ అంటే నేను చాలా త్వరగా అక్కడికి చేరుకున్నాను. ఐ అరైవ్డ్ దేర్ టు ఎర్లీ అంటే నేను చాలా త్వరగా అక్కడికి చేరుకున్నా అని ఇంగ్లీష్లో చెప్పడానికి వాడతాం. డూ యూ హ్యావ్ ఫ్యామిలీ, మీకు కుటుంబం ఉందా, మీ కుటుంబ సభ్యులు ఉన్నారా. డూ యూ హ్యావ్ ఫ్యామిలీ అంటే మీకు కుటుంబ సభ్యులు ఉన్నారా. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, మీకు ఏదైనా సమస్య ఉందా, మీకు ఏదైనా సమస్య ఉందా అని చెప్పాల్సిన సందర్భంలో ఏమని అడుగుతామంటే డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అట్లా.